రాష్ట్రంలో ఈవీఎంలు ధ్వంసం చేయడమే కాకుండా ప్రతిపక్షాల ఏజెంట్ల మీద దాడులు చేసి హత్యాయత్నం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయటంలో పోలీసుల ఉదాసీన వైఖరి మరొకసారి బయటపడింది. వాస్తవానికి ఈవీఎంలు బద్దలు కొట్టిన విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరటొచ్చిన మాట మనందరికీ తెలుసు. జూన్ 6 వరకు తొందరపాటు చర్యలు వద్దని చెప్పి ముందస్తు బెయిల్గా లాగా ఇవ్వటం జరిగింది. అయితే ఆ ఒక్క దాంట్లో మాత్రమే హైకోర్టు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. కానీ అంతకంటే తీవ్రమైన నేరారోపణల కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో హత్యాయత్నం కింద కూడా కేసులు నమోదు చేశారు. ఎవరైతే టీడీపీ ఏజెంట్ ఆ రోజు అడ్డుకునే ప్రయత్నం చేశారో శేషగిరిరావు అనే వ్యక్తి, ఆయన నంబూరి శేషగిరిరావు, ఆయన్ని తల మీద రాడ్లతో దాడి చేసి ఆయన మీద హత్యాయత్నం చేస్తే ఆయన ఫిర్యాదు మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల మీద అలాగే మరి ఇతరులు మరికొంతమంది మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మరి ఈ కేసులో ఎందుకు అరెస్టు చేయలేదు? కేవలం ఈవీఎంల వ్యవహారంలో మాత్రమే హైకోర్టు ఊరటనిచ్చింది. బట్ హత్యాయత్నం కేసులో కూడా పోలీసులు అదుపు తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఇక ఇదే సమయంలో ఆ కారంపూడి సిఐ మీద కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన అనుచరులు దాడి చేశారు. ఎక్కడైతే అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన మీద దాడి చేస్తే అప్పుడు కూడా ఫిర్యాదు మేరకు, అప్పుడు రెవెన్యూ అధికారి ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు మేరకు విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసుల మీద దాడి అలాగే హత్యాయత్నం కింద మరొకసారి ఆయన మీద పలు సెక్షన్ల కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే పోలీసుల మీద దాడి చేసి దౌర్జన్యం చేసినా చివరికి ఆ కేసులో కూడా అరెస్ట్ చేయాల. దీనికి సంబంధించి కోర్టులో ఎటువంటి మినహాయింపులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాలేదు. కేవలం ఎందులో వచ్చిందంటే ఈవీఎంలో ధ్వంసం వ్యవహారంలో మాత్రమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆ ఊరటన అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు పోలీసులు ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తున్నారు? మీ కుటుంబంలో మనుషులు లాంటివి పోలీసుల మీదే దాడులు చేసి దౌర్జన్యం చేసి నానా రకాలుగా బూతులు మాట్లాడితే ఎందుకు పోలీసులు పౌరుషం చచ్చిపోయిందా ఎందుకు వారిని అరెస్ట్ చేయట్లేదు? లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే పోలీసులు భయపడుతున్నారా? వాస్తవానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక అరాచక శక్తి, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి పోలీసులే భయపడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజలందరూ ఏమైపోవాలా? దాడులు జరిగితే అడ్డుకోవాల్సిన పోలీసుల మీదే దాడులు చేస్తే, స్వేచ్ఛగా కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతుంటే, సవాళ్ళు విసురుతుంటే పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మీ పోలీసుల మీద దాడి చేస్తేనే పట్టుకోలేని వాళ్ళని ప్రజల మీద దాడి చేస్తే ఏం పట్టుకుంటారు? సో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ ఏంటంటే ఇదే, పోలీసులు ఉదాసీన వైఖరి. అలాగే రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంత ఉదాసీన వైఖరితో వ్యవహరించారు. మొదట పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తి కింద కేసు నమోదు చేశారు. తర్వాత దాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు చేర్చడానికి 8 రోజులు పట్టింది. ఎందుకు 8 రోజులు పట్టింది? ఈవీఎం ధ్వంసం చేసిన రోజే సీసీటీవీ రికార్డును పరిశీలించి కంప్లైంట్ ఇచ్చేటప్పుడే పలానా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశాడని అధికారులు కనుక కంప్లైంట్ ఇచ్చుండి ఉంటే ఆ రోజే పేరు నమోదు చేసేవాడు, ఆ రోజు అదుపులోకి తీసుకునేవాడు, ఆ తర్వాత మారణ హోమం జరగకుండా ఉండేది. కానీ గుర్తు తెలియని వ్యక్తి కింద ఆ కంప్లైంట్ ఇవ్వటం అనేది ఇక్కడ హాస్యాస్పదంగా ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ వచ్చిన వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే గుర్తు తెలియని వ్యక్తులు అన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలా. మరి ఎన్నికల సంఘం కూడా వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చర్యలు కూడా తీసుకోకపోవడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవడం అనేది ఇప్పుడు ప్రజలకు పలు అనుమానాలకైతే తావిస్తుంది. ముఖ్యంగా పోలీసులే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రాష్ట్రం దాటి పారిపోవడానికి కానివ్వండి, ఇప్పుడు కోర్టులో తనకు ముందస్తు అనుమతులు రావడానికి కానివ్వండి, పోలీసుల సహాయ సహకారాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఒక ఐపీఎస్ స్థాయి అధికారితో పాటు ఒక డీజీ స్థాయి అధికారితో పాటు క్షేత్రస్థాయిలో ఎస్ఐ సిఐ వరకు అనేక మంది సహకరించబట్టే ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కార్లు మారుకుంటూ రాష్ట్రం దాటి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి దాక్కున్నప్పటికీ కూడా అతను అసలు వాస్తవానికి పట్టుకోవడానికి వెళ్ళే పోలీసుల కదలికలను ఇతర పోలీసులు ఆయనకి చేరవేస్తున్న పరిస్థితి. అంటే పోలీసుల్లోనే కొంతమంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సో అందుకనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజుకి ఆజుతూకి దొరకలేదు. అంటే వ్యవస్థ ఎంత ఉదాసీనం అయిపోయిందో ఒకసారి చూడండి. ఒక పోలీసుల మీద దాడి చేసినటువంటి వ్యక్తి అదే రోజు అడ్డుకున్న ఒక మహిళ, ఏదైతే ఈవీఎం బద్దలు కొట్టి వెళ్తున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బయట ఉన్నటువంటి ఒక మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ మహిళను కులం పేరుతో దూషించి నీ వంతు చూస్తానని చెప్పి బెదిరించిన పరిస్థితి. సో ఆవిడ కూడా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసులు అయితే నమోదు చేస్తున్నారు. ఎందుకంటే రేపు ప్రభుత్వాలు మారితే మనకు తలనొప్పి లేకుండా ఉండాలని కేసులు అయితే నమోదు చేస్తున్నారు. కానీ దాని మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం పోలీసులు ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఒక రకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసులు భయపడ్డారా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పోలీసులు ముందు వెంటాడుతూ ఉంటారు, ముందు కోరెళ్తూ ఉంటారు రామకృష్ణ గారు, వెనకమాలేమో సినీ పక్కీలాగా పోలీసులు ఏమో వెనకమాలే చేజ్ చేస్తారు. బట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం దొరకడు. అదేం విచిత్రమో నాకు అర్థం కాదు. కరుడు కట్టిన ఉగ్రవాదులను సైతం పట్టుకుంటారు, నేరస్తులను పట్టుకుంటారు, కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక ఎమ్మెల్యేని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. అది కూడా సరే ఈవీఎం బదులు కొట్టడం వదిలేయండి, ఇతరుల మీద దాడి వదిలేయండి, అని మీరు ఎలాగా పట్టించుకోరు. కనీసం మీ సాటి పోలీస్ ఆఫీసర్ మీద దాడి చేశాడు కదా, కారంపూడి సిఐ మీద దాడి చేశాడు కదా, మరి దాన్నన్నా పరిగణలో తీసుకుని ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఒక ఎమ్మెల్యే దాడి చేయటం ఏంటని చెప్పి మీరు దాన్నన్నా పరిగణలో తీసుకుని ఆ కేసులో అయినా అరెస్ట్ చేయాలి కదా. మీరు కోర్టు కూడా చెప్పొచ్చు, మీరు కేవలం రిలీఫ్ ఇచ్చింది ఈవీఎంల ధ్వంసం కేసులో, కానీ ఇతని మీద అంతకంటే తీవ్రమైనటువంటి హత్యా నేరం కేసులు ఉన్నాయి. టీడీపీ ఏజెంట్ని హత్య చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి ఈ కేసులో మేము అదుపులోకి తీసుకున్నామని మీరు కోర్టు కూడా చెప్పొచ్చు అవసరమైతే. అది అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు పారిపోయాడంటే పోలీసుల సహకారంతో, అందులో కాకపోతే ఇందులో అయినా అరెస్ట్ చేస్తారని ఒక భయంతోనే. కాకపోతే అరెస్ట్ చేద్దామనుకున్నా ఇతర పోలీసులు అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో పోలీసుల వైఫల్యం అయితే స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఒక పక్కేమో కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్తుంది. పైగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తీసుకునే చర్యలు ఇతరులకు ఒక సూచనగా ఉండాలి. రేపటి రోజున ఈవీఎంల జోలికి ఎవరైనా రావాలంటే భయపడే స్థాయిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద చర్యలు ఉండాలని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పుద్ది. కానీ ఇక్కడ మాత్రం స్వేచ్ఛగా బయట తిరిగేస్తాడు, కనీసం పట్టుకునే సాహసం కూడా చేయడు. రాష్ట్ర పోలీసులు ఎంత వైఫల్యం చెందారంటే ఒక ఈవీఎం అదే ప్రతిపక్షాలు కానీ ఎవరైనా ఈవీఎం బదులు కొట్టుంటే లేదా వేరొక వ్యక్తి ఈవీఎం బదులు కొట్టుంటే పోలీసులు ఎంతకాలం వెయిట్ చేసేవాళ్ళ, ఎలక్షన్ కమిషన్ ఇంత ఉదాసీనంగా వ్యవహరించేదా? ఖచ్చితంగా కఠిన చర్యలకు ఉపయోగించి ఈ పాటికి జైల్లో పెట్టేసి వారం రోజులు 10 రోజులు రిమాండ్లో పెట్టేసి, మరి ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పుకోవడానికి కానివ్వండి, లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజుకి దొరకకుండా దర్జాగా బయట తిరగడానికి కానివ్వండి, కేవలం రాష్ట్ర పోలీసుల వైఫల్యం అనేది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ.